జూబ్లీ హిల్స్ లో ఫర్ ద ఫస్ట్ టైం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడినాటి నుంచి కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఓట్ల శాతం అధికమే, కాంగ్రెస్ పార్టీకి పోలేనటువంటి ఓట్ల శాతం అధికమే, అట్ ది సేమ్ టైం ఈ మెజారిటీ అధికమే. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు కూడా ఈ స్థాయిలో ఓట్ బ్యాంక్ ని సాధించలేకపోయారు. 98,988 ఓట్లు నవీన్ యాదవ్ వైపుగా పోలయ్యాయి. మాట్లాడడం దానికి సంబంధించిన దానిపైన పెద్ద ఎత్తున ఇప్పుడు వివిధ పార్టీల నుంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజాస్వామ్యం గెలిచిందంటున్నారు నవీన్ యాదవ్. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని అంటున్నారు. కక్షపూరిత రాజకీయాలకి నేను దూరం అంటున్నారు. రిగ్గింగ్ దౌర్జన్యం వల్లే కాంగ్రెస్ గెలుపు అని చెప్పి అటువైపున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజాసేవలో ఉంటానని చెప్పి అంటున్నారు సునీత. ఇక జూబ్లీ హిల్స్ లో నిజాయితీగా కొట్లాడడం మేము చేసిన పని అని చెప్పి కేటీఆర్ అంటున్నారు. ఇక పార్టీకి గణనీయమైన ఓటు శాతం నమోదైందని కేటీఆర్ అంటున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంచారని దీపక్ రెడ్డి అంటున్నారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థుల నుంచి రకరకాల రెస్పాన్స్ వస్తోంది. సో ముందుగా నవీన్ యాదవ్ ఏం మాట్లాడారో చూద్దాం. ఈ రోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ సందర్భంగా మా జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్తీ పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాల్లో నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తారని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అలానే మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ నాయకులు మా అన్న రేవంత్ అన్న గారికి, మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ కేబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి, చైర్మన్స్ కి, మా పార్టీ కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్ కు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీ హిల్స్ లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి, అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి అన్ని కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూరిత రాజకీయాలు చేస్తుండే, నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనం అంతా ఒకటే, మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం, కలిసి పని చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా అనేక దుష్ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద, నన్ను, నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు. ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కష్టంలో తమ్ముడుగా, కొడుకుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ పత్రికా సోదరులు, మీడియా సోదరులు మా యొక్క కష్టాన్ని, మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది. ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద. దానికి కూడా మీ పత్రికా సోదరులకి, మీడియా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. రైట్, ఇది నవీన్ యాదవ్ మాట్లాడుతున్నమాట. నేను గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన ప్రారంభించారు. ఇప్పుడు దాన్ని అన్నింటినీ కూడా నేను పూర్తి చేస్తూ మరోవైపుగా కొత్త పథకాలన్నీ, కొత్త అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడతానని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మీరు మేముగా ఉండేది ఎలక్షన్, ఇక గెలిచాం కాబట్టి మనం అంతా ఒకటే రకంగా మాట్లాడుతున్నారు. సో నాతో పాటుగా సైదులు సర్వే